మనసులో మాటకి స్వాగతం. ఎవరైనా ఒకరు సక్సెస్ అయ్యారనుకోండి, వెంటనే మన నోటి నుంచి వచ్చే ఒక పదం అబ్బా! వాళ్ళెంత లక్కీ అని. అంతేగాని ఎప్పుడైనా వాళ్ళెంత హార్డ్ వర్క్ చేస్తున్నారు మనం ఒకసారైనా ఆలోచించామా? ఎవరైనా ఒకరు సక్సెస్ అయ్యారు అంటే నిజంగా వాళ్ళు లక్కీ కాదండి. చాలా హార్డ్ వర్క్ చేసుంటారు. ఎందుకురా లక్కీరా వాళ్ళ దగ్గర చాలా డబ్బుంది, ఏమైనా చేయగలడు. ఇవన్నీ మనం అనుకుంటాం. నిజంగా డబ్బులు ఉన్నవాడికంటే డబ్బులు లేనివాడే ఎక్కువ హార్డ్ వర్క్ చేయగలడు. ఎందుకంటే డబ్బు విలువ గానీ, కష్టం విలువ గానీ డబ్బు లేని వాడికే తెలుస్తుందనమాట. నిజం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను అనుకోండి. మాక్సిమం 16-18 అవర్స్ చదవాలి. మనం చదువుతామా? చదువుతాం. స్టార్టింగ్‌లో అబ్బా! నేను యూపీఎస్సీ జాయిన్ అయ్యాను గదా! నేను 18 అవర్స్ చదివేస్తాను. నేను ఒక ఐఏఎస్, ఐపీఎస్ అయిపోతాను. ఇలా ఉంటాం. ఒక నెల తర్వాత ఏమనిపిస్తది? అబ్బా! చాలా కష్టపడుతున్నానురా నాయనా. మనం ఏమంటాం? అబ్బా! నిజమేను. మనకు మించి ఎవరు కష్టపడట్లేదు అంటాం. ఆ టైంలోనే పక్కన ఎవడో ఇంకోడు ఫోన్ చేస్తాడు. అరే మామ రారా సినిమాకి పోదాం. అరే రారా మామ హోటల్‌కి పోదాం అని. అప్పుడు వెంటనే మనం అబ్బా! ఇంత కష్టపడ్డాం కదా! కొంచెం రిలాక్స్ అవుదాం వెళ్ళి అని చెప్పి చక్కగా సినిమాకి, హోటల్‌కి అక్కడి నుంచి స్టార్ట్ అవుద్దండి. ఎందుకంటే మైండ్ డీవియేట్ అయిపోవడం. అది చాలు. ఎందుకంటే మన గోల్‌ని మనం రీచ్ అవ్వలేకపోవడానికి. చిన్న చిన్న విషయాలే చాలా సార్లు మనల్ని డీవియేట్ అయ్యేటట్టు చేస్తాయండి. హార్డ్ వర్క్ ఎలా చేయాలి అనే దానికి నేను ఒక మాట చెప్తా అండి. ఇప్పుడు చేతిలో ఒక కత్తి పట్టుకొని ఒక దొంగో లేదంటే ఎవరైనా మిమ్మల్ని తరుముకుంటున్నారు. మీరు ఎలా పరిగెడతారు? ఒంట్లో ఉన్న శక్తినంతా వాడు ఇంకా మీకు మనసుకి ఏ ఆలోచన రాదు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా అయినా పరిగెత్తి నన్ను నేను కాపాడుకుంటే అదొక్క ఆలోచన ఉంటుంది కదండీ! అప్పుడు మనం పరిగెత్తి ఒక సేఫ్ ప్లేస్‌కి వెళ్ళిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతాం కదా! లేదంటే వాడి చేతిలో చిక్కామనుకోండి వాడు పొడి చేస్తాడో, లేదంటే కొడతాడో, లేదంటే మన ఒంటి మీద ఉన్న నగలు అవి ఎత్తుకొని వెళ్ళిపోతాడో, మన దగ్గర ఉండే డబ్బులు గిబ్బులు ఎత్తుకెళ్ళిపోతాడో అని ఒక భయం. ఇక్కడ మనం గాని పరిగెట్టి మనం ప్రాణం కాపాడుకుంటే చాలు అన్న ఆలోచన ఎలా అయితే ఉంటుందో, అలా మన గోల్ మనం రీచ్ అవ్వాలన్న ఆలోచన కూడా అలాగే ఉన్నిందనుకోండి, మనం సక్సెస్ కాక ఎక్కడికి వెళ్తాము? కాకపోతే సక్సెస్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందేమో. అంతే కదా! సో, లెట్స్ బిగిన్. ఇవాళే మొదలుపెట్టండి. ఖచ్చితంగా మీరు మీ గోల్‌ని రీచ్ అవ్వగలరు. గోల్ మీరు రీచ్ అవ్వాలి అనే నమ్మకం పెట్టుకోండి. అది ఎలా ఉండాలి అంటే రాత్రి మీకు నిద్రపోతున్నా కూడా నిద్ర పట్టనీయకుండా ఉండాలి ఆ గోల్. నువ్వు అది చేసేయాలి, చేసేయాలి, చేసేయాలి అలా ఉంటేనే మాత్రమే మన గోల్ మనం రీచ్ అవ్వగలం. ఇప్పుడు ఒక అబ్బాయిని మనస్ఫూర్తిగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడనుకోండి. ఆ అబ్బాయికి ఏం గుర్తొస్తది ఎంతసేపటికి? ఆ అమ్మాయే గుర్తొస్తది. అమ్మాయికి ఎలా చెప్పాలి? ఏం చెప్పాలి? చెప్తే ఓకే చేస్తుందా లేదా? ఇలా ఎంతసేపటికి ఆ అమ్మాయిని గురించిన ఆలోచనలు. ఆ అమ్మాయి అలా నవ్వింది, ఇలా నవ్వింది, ఆ అమ్మాయి ఆ డ్రెస్ వేసుకుంది, ఇలాంటి చెప్పులేసుకుంది, లేదంటే ఆ అమ్మాయి తనతో మాట్లాడింది. ఇలా ఎంతలా గుర్తొస్తుందో మీ గోల్ అనేది కూడా మీరు నిజంగా ప్రేమించి మీరు నిజంగా రీచ్ అవ్వాలి అనుకుంటే అంత కష్టపడండి. అంత గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే మన కష్టం, మన గోల్. అంతేగాని మనకి పక్కనోడు ఎవడో వచ్చి హెల్ప్ చేస్తాడు. వాడొస్తాడులే, వీడొస్తాడులే, వాళ్ళ వాళ్ళొచ్చి హెల్ప్ చేస్తారు, వీళ్ళ వాళ్ళు ఇస్తారులే. ముందు అవన్నీ తీసి పక్కన పెట్టండి. ముందు మీ గోల్‌ని మీరు రీచ్ అవ్వడం కోసం మీరు ఫస్ట్ స్టెప్ వేయండి. అది ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి.